హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహని వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మా మిద్దె తోటలోని మేము మట్టి ఏ విధంగా కలుపుతాము, ఏమేమి వేస్తాము అనేదైతే చూపిస్తున్నానండి. ఇది ఒక రకం మాత్రమే. ముందైతే కింద ఎర్రమట్టి ఒక లేయర్ వేసేసారు. దానిపైన ఉల్లి పొట్టు వేశారు. ఇది వచ్చేసి వరి పొట్టు అంటారండి దీన్ని. ఆ వరి పొట్టు కూడా వేసుకున్నాం మేము. దానిపైన కోకోపీట్ అనేది ఈ విధంగా వేసుకుంటున్నాము. ఇవి వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలండి. ఇవి ఇది ఒక రకం అనమాట మేము కలిపే వాటిల్లో. ఇంకా వేపపిండి, ఇంకా ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ వేసి కలిపేది వేరే ఉంటుంది. వర్మీ కంపోస్ట్ కూడా వేస్తాము. ఇది ఒక టైప్ ఆఫ్ మిక్సింగ్ అనమాట. ఇదంతా ఇప్పుడు మా వారిలాగా మొత్తం నీట్గా మిక్స్ చేసేస్తున్నారు. ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఈ మధ్యలో ఏమైనా వేర్లు అంటే వైర్లు టైప్‌లో వస్తాయి కదా! అలాంటివి ఏమన్నా ఉన్నా పెద్దగా వేరు ముక్కలు లాంటివి ఏమైనా మధ్యలో కనపడినా అవన్నీ తీసేసి నీట్‌గా అయితే మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలండి. ఇవన్నీ మేమైతే ఒక టబ్స్‌లోకి అలానే గ్రో బ్యాగ్స్‌లోకి అయితే వేసుకుంటాము. ఇదొక రకం అనమాట. ఇలా ఇంకా చాలా రకాలుగా వేసుకోవచ్చు. వేపపిండి వేసుకొని అలా కూడా కలుపుకోవచ్చు. ఇదొక రకంగా కలుపుతాము. మళ్ళీ ఇవి ఇలాగ టబ్స్ ఏమైనా ఉంటే ఆ టబ్స్‌కి హోల్స్ పెట్టేసుకొని అడుగున కొబ్బరి పీస్ అనేది పెట్టి దానిపైన ఈ విధంగా అయితే వేసుకుంటాము. రాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కొబ్బరి చిప్పలు కూడా అడుగున హోల్స్ పైన పెట్టుకోవచ్చండి. ఇలాగ మొత్తం ఫిల్ చేసేసుకొని ఇలా గ్రో బ్యాగ్స్‌లో వాటిల్లో అయితే వేసేసుకుంటాము. కొబ్బరి పీస్ అనేది మేము సపరేట్ చేసి ఉంచుకుంటాము. ఇది హోల్స్‌కి మధ్యలో పెట్టడానికైతే ఉపయోగపడుతుంది. ఇలా గ్రో బ్యాగ్స్‌లోకి ఎత్తేసుకొని కొన్నైతే వేసేశారు మా అత్తయ్య అయితే. శంఖం పూల చెట్లు మేము విత్తనాలు మీషోలో పెట్టాం కదండీ! అవైతే ఇక్కడ కొన్నిట్లో అయితే టబ్స్‌లో వేసి పెట్టాము. అది ఏ విధంగా ఆర్చి చేశామనేది కూడా మీకు నేను చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఈ చిన్న మొక్కల్ని ఇలాగైతే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట.